హలో ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 17ని తీసుకొచ్చేసాము. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ కొడుకు వచ్చినాడా నిన్న? ఆవు నిన్న రాత్రి వచ్చిండు. తింటాడా మంచిగా? గట్లనే ఉన్నాడా బక్కగా ఎండకపోయినట్టు? ఏం తినుడో ఏమో. పోరాడు హాస్టల్ హాస్టల్ అన్నాడు. ఇప్పుడేమో హాస్టల్ ఉండా అంటాడు. ఏం చేస్తాడు అత్తమ్మ? ఏం హాస్టల్ పాడైంది? ఓ తిండి చక్కగా ఉండదు, ఏం చక్కగా ఉండదు. ఎందుకో ఏమో హాస్టల్. ఎందుకంటే ఎట్లా చిన్నత్త ఫీజు కడితిమి, మొత్తం ఫీజు కట్టించుకున్నాడు ఆ ముండ కొడుకు. సగం ఫీజు కడితేనే నవ్వుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఫీజు కట్టినాక నేను చదవా అంటే ఆడు మళ్ళీ పైసలు వాపస్ ఇస్తాడా మనకు? ఇంకెందుకు ఇస్తారు ఇక? నేనానికి చెప్పినా కూడా మొత్తం ఫీజు వాళ్ళు అడిగినంత కట్టకరా, కొంచెం కొంచెం కట్టరా అంటే ఇన్నే లేక ఆ నెక్లెస్ కుదబెట్టే రాకుంటుంది వాళ్ళకు. కుదబెట్టిండ్రు కూర్చున్నారు. ఇప్పుడు హాస్టల్ కూడా పోనంటాడు. పోంతి మరి నా కొడుకు చదువు కోసమే కదా, అని భవిష్యత్తు మంచిగా ఉంటే నాకు ఇంకేం కావాలి అనుకున్నా. ఇప్పుడు చూడు ఇక గిట్లా చేస్తాడు. మరి ఏం చేస్తాడట? ఈ నుంచే పోతాడు అట్నా రోజుగా? ఇంకేం చేస్తాడు ఇక? ఈ నుంచే పోతాడు. బస్కిరాలు కావద్దా రోజు? నేను కష్టపడుకుంటా తెల్లం దాకా పొద్దున్న దాకా బీడీలు చేసుకుంటా కూర్చుంటాన్నా. తండ్రి కొడుకులేమో గిట్ల పైసలన్నీ నాశనం చేస్తాండ్రు. కొడుకన్నా ఇక ఏదో ఒకటి వేసుకోవాలి. కొడుకు ఏళ్ళన పైసలు పెట్టేగానే నచ్చినాయని పైసలు రాలే, పని రాలే. ఈయన చేతితోటి ఏది పెట్టినా అటే వీక్తుంది. ఆ చేతు దరిద్ర చేతు, జస్ట్ చేతు. ఏది ముట్టు అండ్లకే, ఏది ముట్టు అండ్లకే, మళ్ళా తిరిగి రూపాయి రాదు. నీ చేతే లక్ష్మి మాలతి. నీ చేతులతోటే పెట్టు, ఏది పెట్టినా అంతోటి పెట్టనీయకు. తినుడేందో, తాగుడేందో, తిరుగుడేందో. ఏదో సంపాదించిన కడికి సంపాదిస్తాండు పాటు తీయలేవే. ఇంట్లో ఎట్లా వెళ్తుంది లేకపోతే? అది ఏ పాట వస్తాయి? కూర్చొని బీడీలు చేస్తే నాకు ఇంకెక్కత్తాయి. ఏందో తిరుగుతాడు, ఏందో తిరుగుతాడు. ఓ షాప్ పెట్టుకున్న మంచి షాపులు వస్తాయి కదా పైసలు. మరి షాప్ పెట్టిద్దామా? ఆ షాప్ ఏ నుంచి పెట్టియాలి నేను? ఇప్పుడు ఒక్క నగ కూడా లేదు. ఇంత అమ్మన్న పెడదామంటే బంగారం రేట్ ఏమో బాగా పెరిగింది. చిన్న ఉంగరం కూడా లేదు. అన్ని కుదబెట్టిండ్రు కూర్చున్నారు అయ్య కొడుకులు ఇద్దరు. ఓ మంచిగున్నవారా? పొద్దుగాలనే లేచినావు ఇయ్యాల? మంచిగానే ఉన్నా. ఏమో హాస్టల్కి పోనంటున్నవాట కదా పిల్లగా. ఏం సతాయిస్తానో మీ అవ్వయ్యను? ఆయనతో మంచిగా చదువుకొని ఏదన్నా ఒక ఉద్యోగం కొడితే ఏమవుతుంది? వింటానవా నాయనమ్మ ఏమంటుందో? కొడతానే నాయనమ్మా. ఆడ తిండి చక్క ఉంటలేదు, నాకు ఊకే కడుపు నొత్తంది. నేను ఉండా ఆడ. అయితే ఇక కడుపు నొత్తే ఏం చేస్తావు? ఆరోగ్యానికన్నా ఎక్కనా పాటు. ఏందిరా? నాకు ల్యాప్టాప్ కావాలి. ఏంది? చూసిండ్రా అనులయ్య మొదలు పెట్టిండు తెల్లారంగానే. ఏందట? ఏం కావాలరా? ల్యాప్టాప్ కావాలి, కంప్యూటర్. టైపుటర్ కావన్నా? మరి హాస్టల్కి పోతే కొనిస్తారు, పోతావా? ఏ ఇంకా హాస్టల్ ఫీజు దండగా ఏంటంటే ఇంకా ల్యాప్టాప్లు కొనిస్తారు ఇంకి. ల్యాప్టాప్ లేదేం లేదు, మంచిగా చదువు ఉద్యోగం కొట్టి కొనుక్కో. నాతోటైతే కాదు చెప్తాన్నా. నాకు కొనియమ్మ, నాకు ల్యాప్టాప్ కావాలి. ల్యాప్టాప్లో చదువుకుంటా. చదువుకునేటి దగ్గది. చదువుకునేదైతే కొనుక్కో. ఏమున్నది పిల్ల, కొని చదివేదేనట కదా. ఇప్పుడు ఏం చేసినా చదువుకు పెట్టాలి. చదువుకు పెడితేనే రేపు ఇంత ఉద్యోగం కొడతారు పిల్ల. ఏ నుంచి పెట్టాలి చిన్నత్త? ఈయన 2 కిడ్నీలు అమ్ముకో అన్న. చేతిలో రూపాయి లేదు, తిండికే గతి లేకున్నామంటే. మామని అడిగి ఏమన్నా ఇప్పిత తీయే. పిల్లగాడు చదువు కోసమే కదా అడుగుతాడు. ఏమి పిచ్చడో ఏమో. ఇప్పటికీ అప్పుల మీద ఉన్నాం. ఈ అప్పులు గిట్లనే వేసుకుంటా పోతే కట్టేదేనాడు. నేను కొనియరా, నువ్వేమన్నా వేసుకో. నాయనమ్మ తాతతోటి ఇప్పిస్తా అంటుంది కానీ. ఇప్పిస్తే ఇప్పి అని అవి ఇంకా దేనికన్నా అవుతాయి. నేనైతే ల్యాప్టాప్లు గవి గివి కొన చెప్తానా. పుస్తకాలే మస్తు కనిపించినావు, గన్ల చదువుకో. ఈ కంప్యూటర్లలో చదువుడు ఎందుకురా? నీకు తెలియదే అమ్మ, దాంట్లోనే చదవాలి. పుస్తకాలలో ఏముండయి, ఎప్పటిదప్పుడు తెలుసుకోవచ్చు. ఫోన్ అని ఫోన్ బొందలకు పెట్టినావు కదరా. 15,000 ఫోన్ కొనిమన్నాడు, కథం ఎన్నో వారేసుకొని వచ్చిండు బస్సుల రాంగా. గాయంత సోయి లేదారా? ఫోన్ ఎన్నుంటుందో ఏందో. అయ్యో, ఫోన్ పోగొట్టిండా? ఫోన్ ఓగొట్టిండు, ఇప్పుడు మళ్ళా ల్యాప్టాప్ అంటాడు. ఏం చేసుడు ఇన్ని? ఫోన్ కూడా కావాలి మళ్ళా. ఫోన్ లేకపోతే ఎట్లుంటారు? నువ్వు హాస్టల్ ఉంటానవని పిల్లగాడుతోటి మాట్లాడచ్చు చేయొచ్చు అని ఫోన్ కొనిచ్చినాం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ వచ్చినాక నీకు ఫోన్ ఎందుకురా? ఫోన్ లేదు, ఏం లేదు. సపరేట్గా పోయి చదువుకోపోనాడు. నాడు కాలేజీకి పోనాడు, బస్ టైం అవుతుంది. నీ అవనే నిన్ననే వచ్చిన, ఇవాళ ఒకరోజు పోను నేను. నా కర్మరా, నా కర్మానికి నువ్వు పుట్టినవు. ఇట్లా టార్చర్ చేస్తానవేంద్రా మమ్మలను?
ఏ పిల్ల గట్టెందుకు తిడతావు? ఒక్కగానొక్క కొడుకు. నేనేం తిట్టినత్త, ఒక్కగానొక్క కొడుకని గింత గారవం చేస్తాండు. ఇన్ని వీడు ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు అర్థం చేసుకుంటాడు మమ్మలను? అమ్మను గట్ట గోస పెడతాడ్రా. నీకిప్పుడు ఏమొచ్చింది చెప్పు? గవెందుకు కైపుటర్లు? మంచిగా చదువుకుంటా కూసోక. అమ్మ రాత్రనక పగలనక బీడీలు చుట్టుకుంటా ఎంత కష్టపడుతుంది. ఏడుకు పడతాడికి కైకిలికి పోతాంది అత్తాంది. రూపాయి కూడా పెడితే నువ్వు గిట్ల పైసలన్నీ నాశనం చేస్తే ఎట్లరా నువ్వు మీ నాన్న? నా దోస్తులందరికీ ఉన్నదాళ్ళు మంచిగా చదువుకొని ఫస్ట్ వచ్చి ఉద్యోగాలు కొడతారు. ఇప్పుడు నాకు లేకపోతే నాకేం నుంచి ఉద్యోగం వస్తుంది? ఉద్యోగం కొట్టు అంటే అయిపోయినా దానికి కావాల్సినవన్నీ ఇయ్యరా? ఈరోజు ప్రొద్దున్నే నా దేవత దర్శనం అయింది. వేసినావా మేఘనా? అక్క, పిల్ల ప్రొద్దున్నే లేచి చకచక్క పని చేసుకుంటుంది. సూపర్ మేఘనా నువ్వు. నాకైతే ప్రొద్దున అస్సలు ఇవ్వాలనిపించదు. నాకు నిద్ర సరిపోతుందా మరి? అంత ప్రొద్దున లేస్తావు రోజు? సరిపోతుంది అక్క. ఎప్పుడైనా సరిపోనప్పుడు మధ్యాహ్నం కాసేపు పడుకుంటా. నేను కూడా గట్లే చేయాలనుకుంటా కానీ నాకు మధ్యాహ్నం నిద్ర రాదు, ప్రొద్దున అస్సలు ఇవ్వబుద్ది కాదు. ఏంటి ఇవాళ బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు మేఘనా? మ్యారేజ్ లైఫ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అమ్మ వాళ్ళు వస్తున్నారు అక్క ఈరోజు. అమ్మ వాళ్ళు వస్తున్నారా? అందుకే నా అంత సంతోషంగా ఉన్నావు. అవునక్క. అమ్మ వాళ్ళు వస్తున్నారా? అంటే మా అత్తమ్మ మామయ్య. అంటే ఇప్పుడు మేకుని కలవడం కుదరదు. ఎన్ని రోజులు ఉంటారో ఏమో. పోనీలే, మేకు వాళ్ళు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. తనని అప్పుడప్పుడు ఇలా చూడొచ్చు. ఎలాగైనా తనకి ఈరోజు ఫోన్ కొనివ్వాలి. కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకోవచ్చు. ఉంటారా 4 రోజులు? ఏమో అక్క, ఉండమని అయితే చెప్తాను. ఏం చేస్తారో తెలీదు. ఉండమని 4 రోజులు కొత్తగా నువ్వు కూడా అంత బిక్కు అనుకుంటూ ఉంటావు. ఇట్లా అచ్చుడు పోవుడు ఉంటే నీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓ 2 రోజులు మీరు కూడా ఆటు పోయి రాపోండి. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తే మీకు కూడా మంచిగా ఉంటుంది. అమ్మో, 2 రోజులు వెళ్తుందా మేకు? నా వల్ల కాదు. వద్దు మేకు, ఇక్కడే ఉండు. కావాలంటే మీ అమ్మ వాళ్ళని ఇక్కడికి రమ్మను. నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను మేకు. పొద్దుగాల నేను లేచినప్పుడే లేస్తుంది పిల్ల. నా కోడలైతే లేవ్వది మంచిగా వంటది. అగో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినాక అప్పుడు చీపురు పట్టి లేస్తుంది మెల్లగా. ఇప్పుడు నేనేమన్నా ఉద్యోగానికి పోయేది ఉన్నదా, ఎటన్నా పోయేది ఉన్నదా? నేనెప్పుడు లేస్తే నీకెందుకు అత్తమ్మా? మీకు నేను హక్ చేసుకొని వెచ్చగా పడుకోవాలనుంది. అంత దూరం ఉన్నావు నాకు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు వస్తే ఇంకెన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి. ఎంత అందంగా ఉంది నా మీకు. చీర కడితే ఇంత అందంగా ఉంటారు అమ్మాయిలు? ఉండరు. నా మీకు ఎంత అందంగా ఉంటుంది. చీరకి అందం వస్తుంది. అట్లా చూడకే నా ప్రాణాలు ఇక్కడే పోయేలా ఉన్నాయి. ఉద్యోగమో ఏదోటి చేసుకుంటే ఏంది? అగో నీ దోస్తు మాలతి తెల్లం దాకా పొద్దున్న దాకా బీడీలు చేసుకుంటా కూర్చుంటుంది. నువ్వు కూడా చేసుకుంటే ఏంది? మంచిగా తెల్లారు లేచింది, చీపురు పట్టింది, ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటుంది. ఇగో అత్తమ్మ వట్టిగా నా జోలికి రాకి చెప్తానా. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. జరు ఊడుస్తున్నా. అగో మీదికే ఊడతావేమే? ఊడ్చేటప్పుడు అడ్డం వచ్చి మీదికే ఊడుస్తావంటావు. జరుగు. కాలంలో అత్తలకు ఎట్లా భయపడదు? దీనికైతే భయం లేదేం లేదు. చీపురు పట్టే మీద ఉడుతుంది. గీడు దాకా వస్తుంది చూడు. నేను ఏడుంటాడా? నా ఇంట్లో కూడా ఉడుతుందావే. ఇగో చీపురు అన్న ఉడతావా? ఉడుచుకరాపో. నీ ఇంట్లో నేనెందుకు ఉడతానే? నేను పొద్దుగాలనే ఊడ్చిన. మరెందుకు ఉడతాను? సపరేక మూసుకొని కూసో. ఆ ఒగ్గి పిల్లగాడు కూడా పొద్దుగాలనే లేచిండు. మా పోరడైతే లేవ్వని లేదు ఇంకా. నా పెద్ద కొడుకు పెళ్లి కాకముందు మంచిగా పొద్దుగాలనే లేచేటోడు అన్నతోటి. ఇగో ఎప్పుడైతే పెండ్లి అయిందో నా పెద్ద కొడుకు గీని చూసి ఆడు కూడా నేర్తాడు మంచిగా వండుడు. ఇగో అత్తమ్మ, అన్నిటికీ నా మీద దొబ్బకి చెప్తానా. నువ్వు ఎట్లా పెంచితే అట్లా వేరుగుతారు నీ పిల్లగాళ్ళు. నా మీద ఎందుకు రుద్దుతాను? అంటే మీ అమ్మ నేను మంచిగా పెంచలేదు అన్నట్టు. నువ్వు గీ ఆల పొద్దుగాల లేస్తాను కాబట్టి. ఇగో నన్నేమన్నాను కానీ మా అమ్మ వాళ్ళని ఏమనకు చెప్తున్నా. నువ్వే చూస్తాను కానీ ఆడు లేసులు లేదు, షాపు తీసులు లేదు. మంచిగా బద్ధకంగా తయారైండు. అన్న సంపాదించుతాడని కూర్చొని తింటాడాడు. నువ్వు కదా నీ మొగుడు సంపాదిస్తాడు అన్నట్టు. నా మొగుడు సంపాదిస్తాడు, నేను తినుకుంటా కూర్చుంటాను. నీకేంది మధ్యలో? నీ చిన్న కొడుకు రేపు పెళ్లి చేస్తే పెండ్లా మత్తది, పిల్లలు వస్తారు. అలా నెట్ట పోషిస్తాడట. గది నేర్పియు. నా మీద వాడు ఏడుసుడు కాదు. అదే మరి గందుకే చెప్తాన్నా, నువ్వు ఒకరికి ఆదర్శం కావాలి.
నా ఇంట్లో అడుగు పెట్టినావు, నా ఇంటిల్లి పాదికి ఆదర్శం కావాలి. నువ్వు మంచిగా వంట ఆడు కూడా వంటాడు, నిన్ను చూసుకుంటా. నన్ను చూసుకుంటా వండడేంది? ఎవరన్నా ఇంటే గలీజ్ ఉంటుంది ముచ్చట. ఇసలేసింది అత్త నీకు? ఆయన గింత పొద్దుగాల షాప్లోకి ఎవడొస్తాడు? పొద్దుగాల లేవు లేవు అంటావు. పాపం రాత్రి దాకా ఉంటాడు కూర్చొని షాప్లో. పొద్దుగాలనే లేచి ఏం చెప్తాడు? పొద్దుగాలనే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, చక్కెర, గదేంది చాయపత్తి పూడలు అన్ని గప్పుడే అమ్ముడు పోతాయి. నీ పిసపాడుగాను పొద్దుగాల ఎవరత్తారని చెప్పబడుతుంది అని చెప్పినవేంది గదే ముచ్చట? చాయ్ తాగకపోతే సత్తరు. చాయ్ కోసం పాల ప్యాకెట్లు కొనేది కొంటారు. పొద్దుగాలనే బాగా గిరాకైతుంది. నీకేమెరకని? ఏమన్నా చేసుకొని నా మీద వాడు ఏడ్చుడేంది? ఎక్కువ తక్కువ ఓవరాక్షన్ చేస్తే మా ఆయనకి చెప్తా నేను. ఏమన్నా అంటే మొగునికి ఎక్కించుడు, కొట్లాడు శాత కాదు కానీ. అవును, నాకు శాత కాదు. నేను కొట్లాడా, నేను అన్ని మా ఆయనకే ఎక్కిస్తా. ఎండలు మొదలైతట్టున్నాయి కానీ చిన్నత్త. ఇక ఇంకొన్ని రోజులైతే గిడ కూర్చుంటామా మనం? గిడ కూసరాదిగా. మొన్న ఇక రథసప్తమైన కాడ నుంచి ఎండలు మండుతాయి. తిన్నాడా ఇంత నీ కొడుకు? ఏటో పోయింది కదా పొద్దుగాలనే. ఇవాళ కాలేజ్ కూడట మనుకోడట. టిఫిన్ తిన్నాడు, తిరిగి వస్తాడు ఇక. అనిత తిన్నావా? తినవానే? పొద్దుగాలనే వచ్చినావు ఇవాళ. టిఫిన్ చేసిందే. తిన్నావా నువ్వు? తిన్నావా పెద్దమ్మ? తిన్నామియ్య, తిని కూర్చున్నాం. నేను టిఫిన్లు ఏం చెయ్య. ఇంత అన్నం వండుతా, ఇంత కూర వండుతా. ఇప్పుడు ఒకసారి తింటా, మళ్ళీ సాయంత్రికి ఒకసారి తింటా, అయిపోయి. నువ్వేం చేసినావు వెయ్యాల? నేను టిఫిన్ చేసిన. నువ్వు కూడా అన్నమే వండుతావు కానీ. నా కొడుకు వచ్చిండు, ఇక నా పానానికి టిఫిన్లు చేసుకుంటా కూర్చోవాలి. ఇక బీడీలు చేసుడు పక్కకు పెట్టాలి. టిఫిన్లు, అన్నాలు, కూరలు 10 రకాలు చేయాలి. ఎన్ని చేసినా మళ్ళీ అది ఎట్లా పాడైంది, ఇది ఎట్లా పాడైంది అంటాడు. నచ్చిందా సీను? ఏమన్నా తెప్పియకపోయినావే మరి? చికెన్ మటను? ఇంకా మటన్ తెప్పిస్తా. నా బతుకు అదొకటే తక్కువైంది. ఇంత చికెనే 1/2 కిలో అంత తెచ్చుకోరా అని మందమంటే నాన్న తెస్తాడని పోయిండు. ఇక పోయి వచ్చిండానికి ఏం పనులు చెప్తావే? సత్తన్న తెస్తాడు కదా తీ. నేను తెస్తాడు 1/2 కిలో తెమ్మంటే కిలో తెస్తా అంటాడు. ఈయనకే చాలది కిలో కూర. ఇక మరి తెచ్చినప్పుడు ఇంట్లో అందరు తినకపోతే ఎట్లుంటుంది? ఏం తెచ్చుడో ఏందోనే మస్తు పిరమైన చికెన్లు మటన్లు కూడా. మా లాంటి వాళ్ళు ఎట్లా బతుకుడో ఏం చేసుడో. ఇంటెనక 4 కూరగాయల చెట్లు పెడితే కోతుల ఛాయని పాడియేస్తానే. ఏదైనా కొనుక్క తినాలన్నట్టున్నది ఇప్పుడు. ఏమైంది మళ్ళా? ఏమన్నా ఇబ్బంది అవుతుందా? పైసలు ఏమన్నా ఇమ్మంటావా కొన్ని? ఇట్లా ఇచ్చుకుంటా పోతానే ఉండిగా నువ్వు. ఇప్పటికే కొన్ని ఇచ్చినావా అనే లెక్క లేదు, పత్రం లేదు. దోస్తులు ఆయనతో సాయం చేసుకోకపోతే ఎట్లుంటుంది? ఏమో పాటు నాకేం అర్థమైతలేదు. మా వాడు చదువు లేదు, సంధ్య లేదు. మంచిగానే చదువుతాడు కానీ ఎందుకు అట్లా అంటున్నావు? ఏం చదువుతాడు? హాస్టల్ ఉండడట, పీక్కొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ పోయి అన్ని సామాన్లు సరుకురావాలి. కొన్ని కొన్నామా హాస్టల్ కోసం, పెట్టెలు అవి ఇవి, పుస్తకాలు, మన్ను దుబ్బ. మళ్ళీ వాళ్ళతోటన్న దోస్తులతోటి చెప్పి పీయకపోయినావు పిల్ల? చెప్తున్నాడు, అడు ఓడి చెప్పినైనాడు. వాటికచ్చిడ వారెత్తి అయిపోయి చదివితే చదివే, లేకపోతే లేదు. మరి ఫీజు కట్టిండ్రు కానీ మొత్తం ఏం చేసుడు? అప్పుడు ఫీజు కావాలంటే దేవుడా అన్ని దగ్గరకు వస్తే నువ్వే ఇత్తివి. దాన్ని బతిమలాడమని చెప్పిన. మా ఆయన పోయిగా ఏం అడుగుతాడో ఏం చేస్తాడో కానీ సగం అన్న ఈమనయ్యా అని అడుగుమని చెప్పిన. 5,000 వచ్చినా చాలు పటు. ఇక మొత్తానికే ఇయ్యనప్పుడు ఎంతో కొంత వస్తే అయిపోయి పటు. నువ్వేం చేసినావే? నేను దోశలు చేసిన ఇవాళ. అమ్మమ్మ ఉన్నది కదా, అమ్మమ్మకు 4 పోసిన వచ్చిన. మీ అత్తకి వేయలే మరి? వాసన చూస్తుంది కదా అన్నం చీడుదాకా. రోజు పెట్టిద్దు, ఇవాళ కావాలనే పెట్టియలే. అయ్యో ఏం బాయ్, గామెకింత పెట్టిస్తే. కొద్దిగా లేవంగానే ఇలా నాతో రపరప పెట్టుకున్నది. ఏమైతుందట మీ అత్తకు? మంచిగా కూర్చొని తినక. కొడుకు సంపాదించిన బట్టే, కోడలు గింత మంచిగా చూసుకోబట్టే. ఏమైనా వేరే పెట్టినావు, కాపురం వేరే పెట్టినావు అంటది. అన్నీ నేనే వండి పెడతా కానీ నాకు అవసరం లేకున్నా వండి పెడతా. ఎందుకు వండి పెడతా? ఏదో అత్తమ్మ పాపం అని కొట్టుకుంటుంది. మీ మామ వచ్చినట్టున్నాడు కదా? మామ వచ్చింటనే కావచ్చు ఇంకెక్కువ లేస్తుంది. మీ మామ నీకే సపోర్ట్ ఇస్తాడు కదా మంచనే. అదే ఇక నాకు సపోర్ట్ ఇస్తాడని కుళ్ళుతోటి ఇంకెక్కువ వస్తుంది. నేను లేటుగా లేస్తానట, సూర్యుడు నెత్తి మీదకి వచ్చినాక ఉడతానట, ఓ ఏందో చెప్తాంది. అవన్నీ పట్టించుకోవద్దు, గట్లనే ఉడతారు ఇక ముసలోళ్ళు. మరి కొంచెం పొద్దుగా లేస్తే ఏమవుతుంది? మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వండు. నాకు లేవబుద్ధి కాదే. రాత్రి ఏదో ఒకటి చూసుకుంటా వంటాం, మళ్ళీ ప్రొద్దున గంట ప్రొద్దున లేవబుద్దే కాదు. నిద్ర సరిపోద్దా? మరి రాత్రి చూసుడు ఎందుకే? మధ్యాహ్నం చూడు. మధ్యాహ్నం మా ఆయన ఉంటాడా? మా ఆయనతోటే చూస్తా నేను. ఇద్దరం కలిసి చూస్తాం. అబ్బో లవ్ బర్డ్స్. టిఫిను ఆయనతోటే తింటా అంటది, మధ్యాహ్నం ఆయనతోటే తింటా అంటది,
సినిమాలు కూడా ఆయనతోటే చూస్తావా నేగా? మరి మా ఆయనతోటే అన్నీ చేస్తా నేను. ఇక ఆయన ఎప్పుడైనా ఊరుకుపోతే రాకపోతే ఉపాసం బండుడేనా ఇక? అవును పెద్దమ్మ, ఈ నెటన్న పోతనైతే నాకు అస్సలు కూడిపోదు నోట్లకు. అదృష్టవంతురాలువే నువ్వు. నువ్వు మంచిగా చూసుకుంటావు మీ ఆయనను, మీ ఆయన నిన్ను మంచిగా చూసుకుంటాడు. నిజమేనే, మా ఆయన లాంటి వాళ్ళు దొరకడు నాకు అదృష్టమే. నా బతుకు చూడుగిడ. తినమంటే మంచిగా తింటాడు అంచాడంతా మా వాడు. బక్కొని అన్నాడు ఆడు నన్ను టార్చర్ చేస్తాడు. ఊకేమంటావే ఇయానికి పిసలేస్తట్టు. హాస్టల్లా ఉండకపోని తీయలేవు. పాపమాడేం తింటాడో ఏం చెప్తాడో, ముందే బక్కా ఉంటాడు. గదానికి కాదే నా బాధ. ఇప్పుడు ల్యాప్టాప్ కావన్నటానికి ల్యాప్టాప్ కొనిస్తావా కొనియవా అని పెట్టిండు. అది ఇది కావాలంటే ఏ నుంచి వస్తాయట పైసలు? ఇటు రమ్మనేది నేను మాట్లాడతా. ఏమనుకుంటాడట? ఏదంటే అది మొండి వేసి కొనియమంటే కొనిస్తారా? అవును మాట్లాడే ఒకసారి. వాళ్ళన్న చెప్తే మా ఇంటారు, తల్లిదండ్రులు చెప్తే తినరు పిల్లలు. లేడు ఇంట్లో. అది రానా, వాడు వచ్చినప్పుడు ఫోన్ చేయ నాకు, నేను ఆ సంగతి చెప్తా. పైసలు ఏ నుంచి వస్తాయట? ఏమంటావు తీయే. అనితక్క అని నీ మీద ప్రేమ పెట్టుకున్నాడు. నువ్వు తిడితే మళ్ళీ నీ మీద కోపం పెట్టుకుంటాడు. ఇట్ట తీయలేవే, మంచిగానే చెప్తా మెల్లగా. మాలతి అని తిడుతుంది కానీ మళ్ళీ ఇదే గారం చెప్తుంది. కరెక్టే, పెద్దమ్మ అన్నది కరెక్టే. ఇక తల్లి మనసు ఎట్లుంటుంది మరి, కొట్టుకో దాని మీద. వీళ్ళెవరే కొత్తగా ఉన్నారు? అవునే, కొత్తగా కనబడతాండ్రు. ఎవరమ్మా? ఎవరు కావాలి మీకు? మేము కొండాపూర్ నుంచి వచ్చినామమ్మా. నా పేరు జ్యోతి గోయిన రామన్న. కొండాపూరా? కొండాపూర్ ఎవరిదో ఉన్నదే. ఇటే గిట్కే ఉంటుంది కొండాపూర్. ఎవరు కావాలి మీకు మరి? మా బిడ్డను ఈ ఊరికి ఇచ్చినామమ్మా. కొత్త పెళ్ళైంది మొన్ననే. మేఘననా? అవును తల్లి, మేఘననా బిడ్డ. వాళ్ళ ఇల్లు ఎక్కడా? పాండి చూపిస్తా. మా ఇంటి పక్కకే మేఘన ఉండేది. అనిత అంటే నువ్వేనా బిడ్డ? అవునవును నేనే. మొన్న ఫోన్ చేసినప్పుడు నీ గురించే చెప్పింది, అనితక్క పక్కకే ఉంటుందని. నా బిడ్డ ఒక్కతే బిక్కుమని ఎట్లుంటుందో ఏమో అనుకున్నామ్మా. నువ్వు మంచిగా దొరికినావు నా బిడ్డకు. నన్ను అక్క అక్క అని పిలుస్తుంది. నాకు సొంత చెల్లెలెక్క అనిపిస్తుంది మేఘనని చూస్తే. పోండి తీసుకుపోయిగా అనిత. మధ్యాహ్నం తిన్నాక రావే. వస్తా, రండి. నా బిడ్డింటి పక్కకే ఉంటుందట అయ్యా. మేఘనా అక్క వస్తున్నా. అమ్మా రండి. బాపు ఇంత మంచిదేనా బిడ్డ? మంచిదే బాపు, నువ్వెట్లున్నావు? మేము మంచిగా ఉన్నాం బిడ్డ. ఆల్రెడీ ఏడు బిడ్డ? లోపల స్నానం చేస్తున్నాడు బాపు, కూసో. అమ్మా పొద్దు నుంచి మీకోసమే ఎదురు చూస్తుంది. అమ్మా ఎట్లున్నావు బిడ్డ? మంచిగా ఉన్నావా? అల్లుడు ఇల్లు అన్ని మంచిగా అలవాటైనాయా? నేను పోతున్నా మేఘన. సరే అక్క, ఏమన్నా లేకపోతే నన్ను అడుగు. ఇంటికి రా సరేనా? సరే థ్యాంక్స్ అక్క. సరే ఇక మీ అమ్మ నాన్నతోటి మాట్లాడుకో, ఇక ఫుల్ టైం పాస్. కూసో బాపు. మీ ఇల్లు ఒకసారి చూస్తా బిడ్డ. అయ్యో కూసోలేవు, అల్లుడు వచ్చినాక చూపించాడు. ఇప్పుడే ఎందుకు ఆగం పడతావు? కూర్చొనిగా అల్లుడు రాని, అల్లుడు వచ్చినాక కూర్చుంటావా? మంచిగా తింటున్నావు బిడ్డ? అంత ఎట్లన్నా బక్కగాను? తింటున్నామ్మా. ఏం వంటలు చేస్తానవో ఏం చేస్తానవో. పాపం అల్లుడు ఎట్లా తింటాడో ఏమో. వంటలు నేర్చుకోవే అంటే నేర్చుకోకపోతివి. ఏమైనా చదువు. నీ చేతి వంట తినబుద్ధి అవుతుందమ్మా. ఎప్పుడు నీకు వంకలు పెట్టేదాన్ని, ఇప్పుడు అర్థమైందమ్మా నీ విలువ నాకు. నేను కూడా చిన్నప్పుడు నీ లెక్కనే మా అమ్మ కానీ వంకలు పెడదు. పెళ్ళైనాక నేర్చుకున్నా. ఇట్లనే ఉంటుంది మరి. ఒక 4 రోజులు ఉండమ్మా ఇక్కడనే. 4 రోజులు ఉంటారా బిడ్డ? ఏమనుకుంటాడా అల్లుడు? అమ్మ ప్లీజే, నాకు ఒక్కదానికి ఇక్కడ బోర్ కొడుతుంది. అయితే అల్లునితోటి మాట్లాడిస్తా. ఓ 4 రోజులు బిడ్డను పంపిమంట. మరి అల్లుడు అత్త అంటాడో ఏం చెప్తాడో. అల్లుడు అంత మంచిదేనా? మామయ్య మంచిదే. మంచిదేనా అల్లుడు? మంచిదే అత్తమ్మా. ఎంతసేపు వచ్చి? ఇంతకు ముందే వచ్చిన అల్లుడు, 5 నిమిషాలు అవుతుంది. అమ్మా నువ్వెందుకు కాలు మొక్కడం? వాడు మంచోడు కాదమ్మా. నీ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. దూరం జరగమ్మా. లేవండి. అయ్యో సంచులు బించులు ఏం తేనట్టున్నారు? ఒకటే రోజు ఉండిపోతారు ఏంది ఒక పూటకు? ఇట్లా అడుగుతున్నాడు. అమ్మ వాళ్ళు బాధపడితే
అడుగయ్యా అల్లుని బండి అడుగు. ఆడ సామాన్లు బస్ స్టాండ్ కాడ పెట్టొచ్చిన మల్లుడు. అవును అల్లుడు, బండి తాలప్షే ఇయ్యు, సామాన్లు పట్టుకత్తా. అయ్యో నా బండి పాడైంది కదా, తుక్కు తుక్కు అయింది. మాలోటి కొందామంటే ఇక పెండ్లాయే ఖర్చులాయే. మీరు పెండ్లికి పెడతామంటారు కదా, పెడతారనుకొని నేను కొనలే లేదు. మెల్లగా దీపావళి వరకు పెడతాం అల్లుడు. మాకు కూడా కొంచెం ఖర్చులు ఎక్కువైనాయి కదా, దీపావళి వరకు ఎట్లన్నా అడ్జస్ట్ చేసి కొంటాం. ఇక దీపావళి వరకు నేను ఇక బండి లేదేం లేదు, నడుచుకుంటానే పోవన్నా రావన్నా. ఒక నెల అన్న ఆగాలి అల్లుడు, ఎవరినన్నా అడిగి అప్పన్న తెచ్చి కొనిస్తాం. నెల రోజులంటే మా ఆగచ్చు. కట్నం తీసుకున్నాడు, ఎన్నో డబ్బులు తీసుకున్నాడు, బంగారం చేపిస్తా అని కూడా చేపియలేడు. ఇప్పుడు మళ్ళా బండి అడుగుతున్నాడు. సామాన్లు కూడా ఏం పెట్టనీయలేడు, మొత్తం పైసలే తీసుకున్నాడు. అమ్మ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఏమో. ఎక్కడి నుంచి తెస్తారు, ఎన్ని అప్పులు చేస్తారు. నేను చదువుకొని ఉద్యోగం చేస్తా అనుకున్నా, అమ్మ బాపుకు సాయం చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నేనేం చేయరాకుండా అయిపోయినా. మరి ఎట్లా తెస్తారు సామాన్లు? బాగానే సామాన్లు ఉన్నాయా? ఏం సామాన్లు? ఏం లేదు అల్లుడు, అవి కొన్ని బట్టలు ఉన్నాయి, కొన్ని కూరగాయలు ఒకటి ఒకటి వేసుకొచ్చినాం. ఇక కూరగాయలు ఒకటి ఒకటి అయితే ఏం బరువు ఉండదు కానీ ఇక పప్పులు ఉప్పులు గట్లాంటివి ఏమన్నా సామాన్లు ఉంటే బరువు అవుతుంది. బాపు, ఏంది బిడ్డ? మనిద్దరం పోయి తీసుకొని వద్దామా? నువ్వెందుకు బిడ్డ? అల్లుడు అత్తవా? అయ్యా నేను ఇవాళ నుంచి కొత్త పని కోతాన్నా, పక్కూరికి రమ్మన్నారు. ట్రైనింగ్ ఉంటుందట. 2 రోజులో మరి 4 రోజులు ఉంటుందో. ఇప్పుడు అర్జెంటుగా పోవాలి. ఆటోలు వేసుకురాపో అయ్యా, కొంచెంసేపు నిల్చుంటే ఆటోలు మారుతాయి. ఆ ఆటోలు బొచ్చడన్ని ఉంటాయి. చూసినాం అల్లుడు, రాకపోయేసరికి అన్నే పెట్టొచ్చినాం. ఇక తొందరగా పోయి రాపోండ్రి, ఆటోలు ఆయనతో పోతాయి, సామాన్లు కూడా పోతాయి. ఇక మీరు వచ్చేసరికి నేను ఉంటానో పోతానో, డ్యూటీకి టైం అవుతుంది. పక్కూరికి 4 రోజులు పోతాడా? నాకు చెప్పనే లేదు. పోని, అమ్మ నాన్న ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎన్ని రోజులు పోతారు అల్లుడు? ఏమో తెలియదు మరి, 2 రోజులో 4 రోజులో. మీరెన్ని రోజులు ఉంటారు? మేము రేపు ప్రొద్దున లేచి పోదాం అనుకున్నాం అల్లుడు. మరి మీరు పోతే బిడ్డ ఒక్కతే ఎట్లుంటది? ఉండుండ్రి, ఇక మీరు కూడా 2 రోజులు ఉండిపోండ్రి. ఇక సామాన్లు తెత్తాండ్రు కదా, అవన్నీ ఒడిసేదాకా ఉండుండ్రి. అల్లుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతాడు? ఏమన్నా అంటే సామాన్లు అంటాడు, ఏం తెచ్చినాం అనుకుంటాడో ఏమో. మరి ఇక నేను పోతా మామ, మీరు తెచ్చుకోండి సామాన్లు. పాలుడు అటే కదా, నేను కూడా అటే అత్తపా. నేను గట్టి దిక్కు పోను, వేరే దిక్కు పోతా, మీరు పోండ్రి. మా దోస్తుగాడు ఉన్నాడు, అని బండి మీద పోతాం. తొందరగా అయ్యా, మళ్ళీ ఇంత సంచులు ఎవరన్నా కొట్టేసినా తెలియదు. మేఘనా, ఆ, ఏమైనా ఇవాళ పాల ప్యాకెట్ తెలియవు, ఏం తెలియవు, నేను మర్చిపోతి. తెచ్చుకొని చాయ్ పెట్టుకోండి, నేను పోతానా. అయ్యో షాయ్ తాగిపో అల్లుడు. ఏడాగో నీ బిడ్డ సుకుమారపు చేతులతోటి సుకుమారంగా పెడుతుంది చాయ్. పాల ప్యాకెట్ తెస్తా అన్నాడు, ఇంకా తేలేడు. ఇప్పుడేమో ఇట్లా అంటున్నాడు. రేపోయే నేను తాగగాని మీ అమ్మ బాపుకు పోయి అందులో ఖాతా రాయించకిగా, ఖాతా పైసలు నిన్ననే కట్టినా, వినబడతానా అది? ఆ, నువ్వు పో అయ్యా. పోతా, పాల ప్యాకెట్ నేను తెత్తీ బిడ్డ. నీకు షాపు తెలియదయ్యా, నేను పోతుంది. మళ్ళీ ఏమన్నా కావాలంటే పోయావు. సరే. ముసలోడు పాల ప్యాకెట్ తెత్తా అంటే ఇదేమో నేనే తెత్తాను బట్టి ఖాతా పెట్టకని చెప్పినా కదా, ఎట్లా తెస్తుందో చూస్తా. వాళ్ళు అవ్వని అడుక్కొని పోతుంది పైసలు. అవ్వో నేను తొందర పోవాలి, మళ్ళీ నన్ను అడుగుతారు పైసలు. బాత్రూమ్ ఏడ బిడ్డ? నేను చూయించుతారా అని రత్తమ్మ, ఇల్లు చూయించుతా అంట అన్న. ఛీ, వీడెంత తొందర పోతే అంత మంచిది. ఏయ్ ఉమ్, నేను పోతాన్నా, 4 రోజుల దాకా రాను, అర్థమవుతుందా? వాళ్ళకు 2 రోజులలో వస్తా అని చెప్పు, మళ్ళా 4 రోజులు ఇటే ఉంటారు, సామాన్లు అన్నీ పీక్తాయి. ఉమ్, నేను ఫోన్ చేసి చెప్తా, అత్తానా మీరు పోన్రని. నువ్వు వేషాలు వెయ్యకు, అర్థమవుతుందా? 4 రోజుల దాకా రావడం చెప్పకాలకు. సరే అయ్యా. ఖాతా పెట్టకు, నిన్ననే పైసలు కట్టినానికి. రూపాయి పెట్టినామంటే నిన్ను చంపి పారెత్తా. మరి ఖర్చులకు పైసలు? వాళ్ళు వచ్చిండ్రు కదా, అడుక్కో. ఇంతో సామాన్లు తెచ్చినా అంటారు కదా, ఏం తెచ్చిండ్రో చూద్దాం. ఒక 10 రూపాయలు ఇయ్యయ్యా పాల ప్యాకెట్కి. 10 రూపాయలు ఇయ్య, రూపాయి ఇయ్య. నేను పోతానా, జరుగు. ఇప్పుడు పాల ప్యాకెట్ ఎలా? నా దగ్గర రూపాయి కూడా లేదు. అమ్మ ఇచ్చిన డబ్బులు అన్నీ తీసుకున్నాడు. మొన్ననే కదా, మొన్న అడుగుతాను, తర్వాత ఎప్పుడు అన్ని ఇస్తాను. వేస్ట్ నా కొడుకు.
మొన్న లేడా నువ్వు కూర్చున్నావు? మొన్న వస్తున్నాడు. ఏమన్నా కావాలా? ఏమద్దు నీ వాచ్ మంచిగున్నది. ఎంత కొన్నావు? 1,00,000. ఈ ₹1,00,000తోటి మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళు బతకచ్చు. ఈడ కూర్చున్నావేంది? అంత దుమ్ముంటుంది, ప్యాంటుకి అంతా అంటుతుంది. నీ బొందరా నీ బొంద. నా మేఘుని ఎంత టార్చర్ చేస్తాడు వీడు. మేఘు, ఈ దరిద్రుడేటో పోయిండు కదా. మేఘు, వేస్ట్ గాడు ఎటు పోతున్నాడే? ఏమో తీరు, పనికి పోతున్నాడట. 4 రోజుల దాకా రానని చెప్తున్నాడు. అమ్మ వాళ్ళకైతే 2 రోజులే అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో. అమ్మ వాళ్ళు వచ్చిండ్రా? ఉమ్, మేఘు, మధ్యాహ్నం ఒకసారి షాప్ దగ్గరికి రావే. ఫోన్ తీసుకొస్తా. భయమేస్తుంది తీరు. బా ప్లీజే, నాకు ఎప్పుడెప్పుడు నీతోటి మాట్లాడాలనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తానే, ప్లీజ్. మధ్యాహ్నం రావే, వచ్చి తీసుకెళ్ళు. వాళ్ళు లేడు కదా ఇంట్లో. సరే. మొన్న లేడా? లేడు. ఎందుకే? ఏం కావాలి? ఒక పాల ప్యాకెట్, చిన్నది. చిన్నది కాదు, అమ్మ వాళ్ళు వచ్చిండ్రు కదా, పెద్దది తీసుకెళ్ళు. ఒక పాల ప్యాకెట్, ఒక పెరుగు ప్యాకెట్. వద్దు తీరు, తిడతాడు. వాళ్ళు లేడు కదా, నీకెందుకు, నేను ఇస్తా. ఏమైరా పక్కూరు పోదామంటివి కదా, వచ్చినవారా? ఇట్రా. ఒక పెద్దది పాల ప్యాకెట్, పెద్దది పెరుగు ప్యాకెట్, డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది. పెద్దది ఎవరికిరా? మేఘుకి. పెద్దది నా సిస్టర్. అరే నేను చెప్తున్నా వినబడతలేదారా? రమేష్ అన్న ఖాతా తీసేసిండు సిస్టర్ నిన్ననే. నేను డబ్బులు తర్వాత ఇస్తాను. ఆహా అట్లా కాదు, చెప్తున్నా సిస్టర్. నీ దగ్గర పైసలు తీసుకుంటే ఇడుకుంటాడా? సంపెత్తాడు నన్ను. డబ్బులు అంటవేందే? నా దగ్గర లేవు తీరు. నా దగ్గర ₹1 కూడా ఉంచకుండా తీసేసుకున్నాడు. అమ్మ వాళ్ళు ఇప్పుడే వచ్చారు. ఎలా అడగను? నేను ఇస్తాను వాడికి. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. నువ్వు ఇస్తే మొన్న ఏమనుకుంటాడు? ఈ షాప్ నేనే వాడికి పెట్టించిన, అర్థమవుతుందా? అయినా నేను ఇస్తాలే వాడికి డబ్బులు. పాల ప్యాకెట్లు తీసుకొని వెళ్ళు, కొన్ని సామాన్లు పంపిస్తా. వద్దు తీరు. ఇచ్చా నీకేమన్నా? వాడు అసలు ఇంట్లో ఏమన్నా సామాన్లు పెట్టిండా? అమ్మ వాళ్ళకి నువ్వే తెచ్చావని చెప్పు. వాడు వస్తే? వాడు వస్తే అమ్మ వాళ్ళు తెచ్చారని చెప్పు. ఫోన్ తీసుకోవడానికి రావే ప్లీజ్. ఉమ్, అరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరన్నా వస్తే దరిద్రంగా ఉంటుంది.